నమస్తే, వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పాలక్ చాట్ తయారు చేద్దాము. దానిలోకి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్ శనగపిండి, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండి ఏదైనా తీసుకోవచ్చు, హాఫ్ కప్ చక్కెర కలిపిన పెరుగు, హాఫ్ కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ కప్ సన్న సేవు, టమాటో సాస్ హాఫ్ కప్, గ్రీన్ చట్నీ హాఫ్ కప్, సన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు హాఫ్ కప్, శనగపిండిలో కలపడానికి కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, ఇట్లా కాడలు కట్ చేసి పాలకూర పెద్దగా తీసుకోవాలి, ఆకుల్లాగా, చాట్ మసాలా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాము. పాలకూర వేయించడానికి నూనె కాగుతుంటుంది. ఒక బౌల్ తీసుకొని శనగపిండి, కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండి ఏదైనా తీసుకోవచ్చు, వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. బజ్జీల పిండిలా గట్టిగా కలుపుకోకుండా కొంచెం పలచగా కలుపుకోవాలి పిండి. లాకాకు పాలకూర ఇది ముంచుకోవాలి దీంట్లో పిండిలో. పాలకూర ఒక్కొక్కటిగా ఇలా పిండిలో ముంచుకుంటూ ఇలా వెడల్పుగా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్ వేడైంది. వేగిపోయినాయి పాలకూర ఆకులు. ఆయిల్లో నుంచి తీసేద్దాము. పిండి ఇట్లా పలచగానే కలుపుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకుందాము. అదేవిధంగా ఇట్లా మళ్ళీ పిండిలో ముంచుకొని పాలకూర ఆకులు ఆయిల్లో వేసుకుందాము. ఇట్లా వెడల్పుగా వచ్చేటట్టు వేసుకోవాలి ఆకులు. మనకు చాట్లోకి ఎన్ని పడతాయో పాలకూర చాట్లోకి అన్నీ ఫ్రై చేసి పెట్టుకుందాము. ఇలాగే పాలకూర ఇట్లా ఈ విధంగా అన్నీ వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న తర్వాత పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు, సన్న సేవ్ పైనుంచి వేసుకుందాము. ఇట్లా అన్ని విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. గ్రీన్ చట్నీ, చాట్ మసాలా, కొద్దిగా చక్కెర కలిపిన పెరుగు, టమాటా సాస్, కొద్దిగా కారము లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాము.
సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. పైనుంచి కొద్దిగా మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. పాలక్ చాట్ కంప్లీట్ అయింది చేయడం. పాలక్ చాట్ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.